ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని గాంధారి, మాచరెడ్డి, నవీపేట్ మండలాల పరిధిలోని చిరుత సంచరిస్తూ ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అక్కాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో లేగదూడపై చిరుత దాడి చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్లో చిరుత సంచారం ఇటు గ్రామాలను భయాందోళన గురిచేస్తూ ఉన్న పరిస్థితి. గత నెల 15 రోజుల నుంచి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు అటవీ సమీపంలోని గ్రామాల్లో ఇటు చిరుత సంచరించడం స్థానికంగా అయితే కలకలం రేపుతా ఉంది. ఓవైపు ఇటు అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించి బోన్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇటు లేగదూడలను, మేక పిల్లలను, అదేవిధంగా ఆవులను కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. గత నెల రోజుల క్రితం పెద్ద పులి కూడా ఈ యొక్క ఏరియాలో రావడం జరిగింది. అయితే నిన్న ఇదే అక్కాపూర్ మాచిరెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంకి చెందినటువంటి ఒక రైతుకు సంబంధించినటువంటి లేగదూడను కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులైతే భయాందోళన గురవుతున్న పరిస్థితి ఉంది. ఇటు వ్యవసాయ పొలం పనులకు రావాలంటే జంకుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అయితే ఇటు ప్రజలకైతే ధైర్యాన్ని ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేసి కొంతమంది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటు చిరుత సంచారం చేస్తూ ఉన్నా అంటున్నారు. అంటే నిన్న నైటు అది ఏ రాత్రి నైటు ఏ టైంలో పట్టింది తెలియదు. ఒక లేగదూడని తిన్నది. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అరిగా నర్షాయ అని ఆయన తిన్నది. వచ్చిర్రు నిన్న చూసిర్రు, పేరు ఇప్పుడు సుతుక ఇంతకుముందు సుతుక వచ్చిర్రు వాళ్ళు. పోయినసారి సుతుక మేకల్ని పీకల్ని ఎత్తుకపోయి గోజల్ని ముట్టలేదు. పోయినసారి సుతుక దుడ్డే వాళ్ళది గుండెల రమేష్ నిరుడు సుతుక పోయిన సంవత్సరం సుతుక దుడ్డిని ఎత్తుకపోయింది తోటి. ఇక బాగానే ఇది అవుతుంది. మరి మీరు పొలం పనులకు వస్తారు కదా, ఎట్లా చిరుత చిరుతత్వం ఒక మబ్బులో చేస్తాను నేను. మబ్బులో వస్తే ఎన్ని గుడ్డలు కూర్చున్నది. మీద పడతామని భయానికి వెనక మారిపోయాను నేను. అయితే భయంకారం బాగుంది. ఇటు అవిటితోటి కూడా భయంకారం ఉన్నది మాకు. ఆచరానికి భయం ఇదే తోపడతాం మేము. అందుకోసం మాకు కూడా భయం అవుతుంది. ఇంతతో లేదు కానీ ఇప్పుడు బాగా భయం అవుతుంది మాకు. శనగచ్చిన కూడా అవిటని పట్టిస్తే జ్వరం మంచిగా ఉంటుంది. మేము చేనులకు వచ్చడానికి బూలు అవుతుంది. ఈ జంగాలకు రాదు. చేనులకు వస్తామంటే జంగల్ పక్క పొంటే తవ్వ, ఆ తవ్వ పొంటే వస్తే భయం అవుతుంది. ఎట్లనన్నా సహకరించి అడవి ఫారెస్ట్ వాళ్ళు అవిటని చర్య తీసుకోవాలి. అది ఇక్కడ రైతులైతే తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ మధ్యన ఇటు చిరుత సంచారం అయితే భయాందోళన గురిచేస్తూ ఉన్నాయి. అటవీ ప్రాంతంకు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు అయితే చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి అయితే కనుక బయటికి రాలేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈరోజైతే ఇటు కామారెడ్డి జిల్లాలోని మాచేడి మండలము అక్కాపూర్ గ్రామంలో ఒక లేగదూడను ఎత్తుకెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో అటవీ శాఖ అధికారులు అయితే ఇటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులను అయితే ఇటు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. అత్యవసరం అయితేనే తప్ప రావాలి, అది కూడా గుంపులుగా రావాలి బయటికి. ఎవరు కూడా బయటికి అంటే కర్ర సహాయం లేకుండా రావద్దని చెప్పేసి ఇటు అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇటు కమ్మరిపల్లి మండలం కావచ్చు, సిరికొండ మండలం కావచ్చు, అదేవిధంగా ఇటు మాక్లూరు మండలం కావచ్చు, నవీపేట మండలంలో పరిధిలో ఉన్నటువంటి ఇటు గ్రామాల్లో కూడా ఇటు గ్రామం సమీపంలో చిరుత రావడంతో భయాందోళనలో ప్రజలు ఉంటున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ 9 న్యూస్.